హలో అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్ అండి, జర్నీ విత్ సన్. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కన బెల్ బటన్ కూడా నొక్కండి, ఎందుకంటే నా వీడియోస్ నోటిఫికేషన్స్గా వస్తాయి మీకు. ఇప్పుడు మనం చీరాల బీచ్కి వెళ్తున్నామండి. సరదాగా చూసొద్దాం రండి. చూడండి, వెళ్ళేదారిలో ఆంజనేయ స్వామి వారి స్టాచ్యూ ఎంత పెద్దదిగా ఉందో. ఇకపోతే మనము వెళ్ళేదారిలో కారంచేడు అనే గ్రామం ఉందండి. అది సినిమా యాక్టర్ వెంకటేష్ గారు ఉన్నారు కదా, డి రామానాయుడు వాళ్ళ హౌస్ అండి. అదొకసారి మనం వెళ్ళేదారిలో చూసి వెళ్దాం, ఓకేనా? ఆ ఆర్చి ఉంది కదా, దాని మీద చూడండి, డాక్టర్ డి రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ కారంచేడు అని ఉంది. ఇటు నుంచి లోపలికి వెళ్తే వాళ్ళ హౌస్ అండి. ఇదేనండి వెంకటేష్ గారి హౌస్. ఇంతకుముందు పాత హౌస్ ఉండేదంట, అది పడేసి ఇప్పుడు కొత్తగా కట్టారు. ఆ పాత హౌస్లో ప్రేమించుకుందాం రా మూవీ తీశారంట. ఆ క్లిప్స్ నేను లాస్ట్లో యాడ్ చేస్తానండి, కొంచెం ఇప్పుడు యాడ్ చేయడం కుదరలేదు. చూడండి, ఇది కొత్త హౌస్. దాని పక్కనే ఇంకో హౌస్ ఉందండి, రెండు వాళ్ళ హౌసెస్ అంట. ఇక్కడ గేటు పక్కన చూడండి, డి రామానాయుడు అని నేమ్ ఉంది, వాళ్ళ డాడీ పేరు వెంకటేష్ గారి. లోపల కూడా ఒక బోర్డు ఉందండి, దాని మీద కూడా డి రామానాయుడు పార్లమెంటు మెంబర్ అని ఉంది దాని మీద. వాళ్ళు ఇక్కడ ఉన్నారంటండి, అందరూ హైదరాబాద్లోనే ఉంటారంట. తలుపులకి మొత్తం తాళాలు వేసి ఉన్నాయి, ఎవరు లేరు అక్కడ ప్రస్తుతానికి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా? ఇప్పుడు మనం చీరాల ఓడరేవుకి జర్నీ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? చీరాల వచ్చేసామండి. ఇక్కడ చూడండి, ఇంటికో మామిడి చెట్టు ఉంటుందండి చీరాల వేటపాలెంలో. మా పెద్దమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేటప్పుడు ఈ చీరాల వేటపాలెం ఇలాంటి చిన్న చిన్న ఊళ్ళు తగులుతాయి. ఇది కొత్తగా కడుతున్న పార్క్ అంటండి, ఇంకా ఓపెన్ అవ్వలేదు, అంతా కన్స్ట్రక్షన్లో ఉంది. లోపలికి ఎంట్రీ ఇవ్వలేదండి ఇంకా. ఇక్కడ చూడండి, టెడ్డీస్ ఎంత బాగున్నాయో కదా, చాలా బాగుంది. ఇకపోతే మనం వచ్చేసాం చీరాల బీచ్ ఓడరేవు. చూడండి ఎంత బాగుందో అసలు సముద్రాన్ని చూడంగానే అసలు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి. నాకైతే చాలా సంతోషంగా ఉండిద్దండి. మేము 2 monthsకి ఒకసారి వస్తామండి ఓడరేవుకి, బాగా ఎంజాయ్ చేస్తాం. ఇంటి దగ్గరే ఫుడ్ అది మొత్తం ప్రిపేర్ చేసుకొని వస్తూ ఉంటామండి. చూడండి అసలు అలలు ఎలా వస్తున్నాయో, బాగుంది కదా. మీరు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను, ఓకేనండి? ఇక్కడ చూడండి, ఈ ఫ్రై చేస్తారు కదా అక్కడ చేపలు, అవి ఎవరు తినొద్దండి, అవి అస్సలు మంచివి కావు. ఇవి చందమామ చేపలు అంటారండి, నాకు చాలా ఇష్టం అండి, చాలా బాగుంటాయి, బాగా టేస్టీగా ఉంటాయి. ఇవి షార్కులు అంట, చిన్న చిన్న షార్కులు, చిన్న చిన్న పిల్లలు అన్నమాట షార్కులు. ఈ జనాలు అన్నీ తింటారండి, అంటే నేను కూడా తింటానండి అన్నీ. చూడండి ఎన్నో రకమైన చేపలు ఉన్నాయి. ఇక్కడ రొయ్యలు ఉన్నాయి. అసలు ఆ ఫ్రై చేసిన చేపలు మాత్రం ఎవరు తినకండి. మా తమ్ముడు ఒకసారి తీసుకుంటే అందులో ఒక పురుగు వచ్చిందండి, అప్పటి నుంచి అసలు మేము అసలు ఆ చేపల వైపే చూడము. ఆ ఇల్లు కనిపిస్తుంది కదా, అది రెంట్కి ఇస్తారండి. 1 day చిన్న ఫంక్షన్ ఒకటి చేసామండి మేము అక్కడ. ఒకసారి మా రిలేటివ్స్ అందరినీ పిలిచి బాగా ఎంజాయ్ చేసాం. దోసకాయ తోట అండి అక్కడ ఓడరేవు దగ్గర, ఎవరో పాపం రైతు వేసుకుంటే అందరూ వచ్చి కోసుకొని వెళ్తున్నారండి. నేను కూడా కోసుకున్నానండి, మంచి కాయలు చూసి 4 కాయలు తీసుకున్నాను, మీకు చూపిస్తాను అవి కూడా, ఓకేనా?
చూడండి చాలా బాగుంది కదా. ఇక్కడ కొత్త కొత్త రిసార్ట్స్, B2 రిసార్ట్ అంట ఇది. కొత్త కొత్త రిసార్ట్స్ కట్టారండి, ఇంతకు ముందు లేవు, కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఇది ఇండోర్ క్రికెట్ ఆడుకుంటారంట, అది కూడా కొత్తగా కట్టారు. ఈ రిసార్ట్ కూడా కొత్తగానే చూస్తున్నానండి. ఏదో పాల్ బీచ్ రిసార్ట్స్ ఏమో ఉంది. ఇది సీ బీచ్ రిసార్ట్స్ అండి. మేము 1 డే ఇక్కడ స్టే చేసాము లాస్ట్ 2 years బ్యాక్. బాగా ఎక్స్పెన్సివ్ అండి, రేట్ చాలా ఉంటుంది. 1 డే వచ్చేసి 24 hours-కి 7,000 ఛార్జ్ చేశారండి ఒక రూమ్కి. కానీ లోపల క్లీన్గా ఉంటుంది, ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ. మేము బాగా ఎంజాయ్ చేసాము అప్పుడు ఫ్యామిలీతో వచ్చి. టూరిస్ట్ పోలీస్ అంట, పాపం బాగా అలర్ట్గా ఉంటారండి వీళ్ళు. లోపల ఎవరికైనా ప్రమాదాలు అలా జరిగితే, పెద్దగా అలలు వస్తున్నా చెప్తూ ఉంటారు ఇటు సైడ్ రావద్దు అని. ఇది సీ బ్రిడ్జ్కి వెనక వైపు దారండి, ఇటు నుంచి కూడా లోపల బీచ్లో వెళ్ళటానికి దారి ఉంటుంది, బాగుండిద్ది. ఇక్కడ ఇది రివేరా రిసార్ట్స్ అండి. ఈ రిసార్ట్స్లో మేము స్టే అయితే చేయలేదు, కానీ ఫుడ్ తిన్నామండి ఒకసారి మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీతో కలిసి. చాలా బాగుంటుంది ఫుడ్, లోపల కూడా రిసార్ట్ చాలా బాగుంటుంది. చూడండి, అందరూ పిల్లలు ఆడుకోవడానికి యాక్టివిటీస్, మంచి మంచి ఫొటోస్, అవి న్యూ కపుల్స్ ఫొటోస్ దిగడానికి, అంతా ప్రీ వెడ్డింగ్ షూట్స్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ తీసుకోవడానికి బాగుంటుందండి ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేసామన్నాం కదా, చాలా బాగుంటుందండి ఇక్కడ కూడా ఫుడ్. కానీ రెండింటితో కంపేర్ చేస్తే నాకు సీ బ్రీజ్లోనే బాగుందండి ఫుడ్. ఇది రివేరా ఫ్రంట్ అన్నమాట, అంటే బయట పైనుంచి బీచ్ని ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తినొచ్చండి, అక్కడ బాగుండిద్ది అది కూడా. ఇది అదే సీ బ్రిడ్జ్ వెనక వైపు నుంచి దారి అన్నాను కదా, ఆ దారండి. ఇంతకుముందు ఇక్కడ అసలు బాగుండేది కాదు, మొత్తం ముళ్ళతో వేస్ట్ అది చండాలంగా ఉండేది. ఇప్పుడు చూడండి, ఈ సీ బ్రిడ్జ్ వాళ్ళు మంచిగా దారి చేశారు. బాగుంది కదా. అక్కడ చూడండి, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అసలు సముద్రాన్ని చూస్తే ఆ సంతోషం ఆపుకోలేమండి, బాగా ఎంజాయ్ చేస్తారు ఎవరైనా. ఆ అలలు చూడండి కాళ్ళని తాకుతూ, ఆ స్పర్శ చాలా బాగుంటుందండి. అసలు నాకైతే చాలా సంతోషం, అసలు మేము బాగా ఎంజాయ్ చేస్తామండి బీచ్లో. అక్కడ బీచ్ దగ్గర గవ్వలు అవి ఇంటి డెకరేషన్ కోసము మంచి మంచి గవ్వలు అవి ఉన్నాయండి. ఇక్కడ ఒక మిర్రర్ ఉంది, అది నాకు చాలా బాగా నచ్చింది. నేను చెప్పాను కదా మీకు లాస్ట్లో క్లిప్స్ యాడ్ చేస్తానని, ఇదేనండి అది పాతిల్లు. సరే ఫ్రెండ్స్, వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూగా ఇంకా వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.